జార్ఖండ్ దేశమంతా పాఠం, ప్రతి హిందువుకి ఓ పాఠం. హిందూ సంఘాలు ఎంత ప్రయత్నించినా స్థానికంగా మార్పులు రాకపోతే ఎవరేం చేయగలుగుతారు? గిరిజన ప్రాంతాలు అంటే హిందువులు కూడా, మనం కూడా అరకులోకి వెళ్ళి ఇల్లు కొనుక్కోవడానికి హక్కు లేదు, ఆస్తి కొనుక్కోవడానికి హక్కు లేదు, వ్యాపారం చేసుకోవడానికి హక్కు లేదు. అక్కడున్న గిరిజనులు వాళ్ళు వ్యాపారం చేసుకోవచ్చు, వాళ్ళు ఇల్లు కట్టుకోవచ్చు. మనం వెళ్ళి అతిథిగా ఉండాల్సిందే తప్పించి అక్కడ చేయడానికి వీల్లేదు. ఇది తోటి హిందువులైనటువంటి మనకే లేదు. ఎందుకని? వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళిపోతే వాళ్ళ ఉనికికి భంగం కలుగుతుంది, వాళ్ళకి సంబంధించినటువంటి ఏదైతే సుదీర్ఘ సంప్రదాయాలకు భంగం కలుగుతుంది. అట్లాంటిది జార్ఖండ్ కావచ్చు, మణిపూర్ కావచ్చు, అస్సాం కావచ్చు, మిజోరాం కావచ్చు, ఈశాన్య ప్రాంతాల్లో జరుగుతున్నది ఏంటి? బంగ్లాదేశ్ నుండి వచ్చిన ముస్లింలు అక్కడ నిదానంగా ముందు పనులు చేయడానికంటూ బ్రతకడం ప్రారంభించి, ఆ పైన అక్కడున్న మహిళల్ని పెళ్లి చేసుకుని వాళ్ళు చివరికి అక్కడ గిరిజన ప్రాంతంలో ఇస్లామిక్ మతం ఉంది. అలాగే అక్కడ వీళ్ళని చూసుకోవడానికని హాస్పిటల్ సేవలని, స్కూళ్ళ సేవలని ఇట్లాంటి వాటితో కోసం ఉండి అలాంటి వాళ్ళని పెళ్లి చేసుకున్నటువంటి క్రిస్టియన్స్గా కన్వర్ట్ అయిపోయినటువంటి గిరిజనులు కొంతమంది. ఇది ఇప్పుడు ప్రస్తుతం మారినటువంటి ముఖ చిత్రం. దానివలన సంఘర్షణల వాతావరణాలు పెరుగుతున్నాయి. హిందుత్వ వెర్సెస్ ఇది మతపరమైనటువంటి కదా, అక్కడ ఆయా వర్గాల మధ్య జరుగుతున్నట్టు చిచ్చులో మతం ఒక ప్రాతిపదిక అవుతుంది. ఇది ఈశాన్య రాష్ట్రాల్లో అన్రెస్ట్కి కారణం అవుతుంది. మన గిరిజన ప్రాంతాలను కూడా క్రైస్తవ మత మార్పిడుల వైపుకి తీసుకెళ్తున్న ప్రయత్నాల దశలో దేశమంతా అప్రమత్తం అవ్వాలా, లేదా దేశం అసలు దీన్ని పట్టించుకోదా చూడాలా.